మ్యాచ్ నెంబర్ 6 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ బరస్పర స్టేడియం గువాహటీలో జరుగుతుంది. ఇది రాజస్థాన్ కి హోమ్ గ్రౌండ్. సో టాస్ గెలిచిన వాళ్ళు చేస్ చేయడం చాలా బెటర్. అండ్ టోటల్ గా ఈ 2 టీమ్స్ వచ్చేసి 28 మ్యాచెస్ ఆడితే కేకేఆర్ 14 మ్యాచెస్ విన్ అయితే ఆర్ఆర్ కూడా 14 మ్యాచెస్ విన్ అయింది. సో చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. నా బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం రాజస్థాన్ రాయల్స్ కి. సో ఓపెనర్స్ గా ఎస్ఎస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్ మేయర్, శుభం దూబే, జోఫ్రా ఆర్చర్ కనుక లేకపోతే మపాక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మహేష్ తిక్షానా, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫజల్ ఫరూకి, ఇంపాక్ట్ ప్లేయర్ గా సంజు శాంసన్ రావచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ ఈ మ్యాచ్ లో బ్యాట్స్మెన్ గానే పెర్ఫార్మ్ చేస్తున్నాడు, కెప్టెన్ గా కాదు. నా బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం కోల్కతా నైట్ రైడర్స్. సో ఓపెనర్ గా క్వింటన్ డికాక్, సునీల్ నరేన్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండర్ రసెల్, రమన్ దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్ గానీ, ఎన్రిచ్ నార్జే గానీ తీసుకుంటారు. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రఘువంశీని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ పిచ్ విషయానికి వస్తే ఇది హై స్కోరింగ్ గ్రౌండ్. సో బౌలర్స్ వేరియేషన్స్ వేస్తే క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫాస్ట్ బౌలర్స్ కి ఎక్కువ స్కోప్ ఉంది. అలానే స్పిన్ బౌలర్స్ ఎక్కువ స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రాజస్థాన్ రాయల్స్ కి గేమ్ చేంజెస్ గా తుషార్ దేశ్ పాండే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలానే కేకేఆర్ విషయంలోకి వస్తే ఈసారి ఎన్రిచ్ నార్జేని గేమ్ లోకి తీసుకురావాలి. అలానే క్వింటన్ డికాక్ కూడా ఈ మ్యాచ్ లో మంచి నాక్ ఆడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గేమ్ చేంజర్ గా ఆబ్వియస్లీ సునీల్ నరేన్ అవుతాడు. రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్ కూడా గేమ్ చేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పట్లానే మీ ప్రిడిక్షన్ కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. అలానే ఫాలో చేయండి.